హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే సవి. ఈ మూవీలో అనిల్ కపూర్, దివ్య కోస్లా కుమార్, హర్షవర్ధన్ రాణే కలిసి నటించడం జరిగింది. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే సావి అనే మహిళ చాలా టెన్షన్ పడుతూ కారులో ఎక్కడికో వెళ్తూ దారి మధ్యలో తన కార్ని ఆపి కార్ నుంచి శవాన్ని కిందకి దించి నడి ఒడ్డున పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా స్టోరీ ఇప్పుడే 5 నెలల వెనక్కి వెళ్తుంది. సవి హస్బెండ్ పేరు నకుల్. వాళ్ళకి ఆది అని ఒక అబ్బాయి కూడా ఉంటాడు. అలా ఒక రోజు వీళ్ళందరూ కలిసి నకుల్ వాళ్ళ నాన్నతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. నకుల్ వాళ్ళ నాన్న వీళ్ళ కుటుంబాన్ని ఇండియాకి రమ్మని పిలుస్తూ ఉంటారు. అప్పుడు నకుల్ వాళ్ళ నాన్నతో, నాకు ఆఫీస్ లో లీవ్ దొరకడం లేదు నాన్న, అయినా నేను ఒకసారి తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్తాడు. నిజానికి నకుల్ కి డయాబెటీస్ ఉండడంతో ఇన్సులిన్ తీసుకుంటాడు. ఆ తర్వాత నకుల్ ఆఫీస్ కి వెళ్లడానికి తన కోట్ ని వేసుకుంటూ ఉండగా ఆ కోట్ మీద ఎర్రగా మరక ఉండడాన్ని చూసి దాన్ని వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ కి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో బయట డోర్ బెల్ మోగుతుంది. దాంతో సవి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడ ఇన్స్పెక్టర్ ఆయేషా మరికొంతమంది పోలీసులను తీసుకుని వచ్చి సవిని చూసి నకుల్ తన బాస్ ని హత్య చేసినందుకు అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తుంది. ఆ మాట వినగానే సవి కంగారు పడి ఆయేషాని చూసి నకుల్ అలా ఎప్పటికీ చేయడు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే నకుల్ వాష్రూమ్ నుంచి బయటికి వస్తాడు. దాంతో ఆయేషా మిగతా పోలీసులతో కలిసి నకుల్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత రోజు సవి తన కొడుకు ఆది ఇద్దరు కలిసి నకుల్ ని జైల్లో కలవడానికి వెళ్తారు. అప్పుడు నకుల్ సవిని చూసి, నేను ఎటువంటి నేరం చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, నేను పని పూర్తి చేసుకుని నిన్న రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కార్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తిని పొరపాటున గుద్దాను. బహుశా అతనే బాస్ ని హత్య చేసి ఉండొచ్చు. నేను అతన్ని ఢీ కొట్టినప్పుడు అతని కోట్ నుండి ఒక బటన్ కింద ఊడి పడింది. అందుకే నువ్వు దాన్ని వెతికి కనుక్కుంటే ఆ రోజు నాతో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ ఉన్నారని, వారే ఇదంతా చేశారని మనం ప్రూవ్ చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు సవి నకుల్ని చూసి, నేను లాయర్ తో మాట్లాడుతున్నాను, నేను తొందరలోనే జైలు నుంచి బయటికి తీసుకొస్తాను అని చెప్పి తన లాయర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు లాయర్ సవిని చూసి, సాక్ష్యాలన్నీ నకుల్కి వ్యతిరేకంగా ఉన్నాయి, అవన్నీ చూస్తే నకులే తన బాస్ ని చంపాడనిపిస్తుంది. నకుల్ ఒక ఆర్కిటెక్ట్. తన బాస్ అందరి ముందు నకుల్ని అవమానించింది. అందువల్లే నకుల్ కి తన బాస్ మీద చాలా కోపం వస్తూ ఉండేది. అలా ఒక రోజు సరైన సమయం చూసి నకులే తన బాస్ ని చంపేశాడు. నకుల్ కారు దగ్గరే తన బాస్ శవం దొరికింది. ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నకుల్ వెళ్లడాన్ని తన కొలీగ్స్ కూడా చూశారు. నకుల్ బాస్ ని ఏ వెపన్ తో అయితే చంపారో ఆ వెపన్ మీద నకుల్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అంతేకాదు నకుల్ కోట్ కి ఉన్న రక్తపు మరక నకుల్ బాస్ దే. ఈ సాక్ష్యాల ఆధారంగానే పోలీసులు నకుల్ ని అరెస్ట్ చేశారు. ఈ సాక్ష్యాలన్నింటినీ చూస్తే నాకు కూడా నకులే తన బాస్ ని హత్య చేశాడనిపిస్తుంది. అందువల్ల నేను ఈ కేసుని తీసుకోలేను అని చెప్తుంది. అప్పుడు సవి తన లాయర్ కి ఆ బటన్ గురించి చెప్పగా ఆ లాయర్ మాత్రం పోలీసులు క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్లి అన్ని ఒక్కొక్కటిగా పరిశీలించారు, కానీ వాళ్ళకి అక్కడ ఎటువంటి బటన్ దొరకలేదు అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క నకుల్ జైల్లో ఉండగా కొంతమంది ఖైదీలు నకుల్ దగ్గరికి వచ్చి మత్తు పదార్థాలు ఇచ్చి వాటిని దాచిపెట్టమని చెప్తారు. కానీ నకుల్ అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఖైదీలకు బాగా కోపం వచ్చి అందరూ కలిసి నకుల్ని బాగా కొడతారు. దానివల్ల నకుల్ చాలా గాయపడతాడు. అందుకే అతన్ని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తారు. ఈ విషయం సవికి తెలియగానే వెంటనే సవి హాస్పిటల్ కి చేరుకుని నకుల్ పరిస్థితిని చూసి చాలా బాధపడుతుంది. అప్పుడు సవి నకుల్తో ఇదంతా ఎలా జరిగింది అని అడగగా అది విన్న నకుల్, నేను వాళ్ళిచ్చిన మత్తు పదార్థాలను దాచను అని చెప్పాను. అందువల్లే కొంతమంది ఖైదీలు నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అంతేకాదు వాళ్ళు చెప్పిన పని నేను చెయ్యలేకపోతే నన్ను చంపేస్తానని బెదిరించారు. అందుకే ఆ ఖైదీల గురించి నేను పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాను. అందువల్లే వాళ్ళని వేరే జైలుకి షిఫ్ట్ చేశారు. కానీ 3 నెలల వరకే వాళ్ళు వేరే జైల్లో ఉంటారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇదే జైలుకి వస్తారు అని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న సవి చాలా భయపడుతుంది. ఆ ఖైదీలు నకుల్ని మరేం చేస్తారో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సవి తన ఫ్రెండ్ సిమ్రిత్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. అలా సవి చెప్పిందంతా విన్న సిమ్రిత్ తన కథను చెప్పడం మొదలు పెడుతుంది. ఎందుకంటే సవికి కాస్త ధైర్యం చెప్దామని. అలా సిమ్రిత్ తనతో మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్న ఒక అబ్బాయికి నన్నిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా భర్తకి ఇంతకు ముందే ఒక పెళ్లయిందని, అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. అంతేకాదు నా భర్త నన్ను ఒక నౌకర్లాగా ట్రీట్ చేస్తూ తాగేసి వచ్చి నన్ను కొడుతూ ఉండేవాడు. అలా ఒక రోజు నా భర్త నన్ను బాగా కొట్టాడు. అప్పుడు నేను కిచెన్ లో నుంచి ఒక కత్తిని తీసుకుని నా భర్తను చంపేశాను. దాంతో నాకు 10 ఏళ్ల శిక్ష పడింది. 10 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత నేను బయటకు వచ్చి ఒక ఉద్యోగం చేయడం మొదలు పెట్టాను. అలా డబ్బు దాచి ఒక కొత్త ఇల్లు కొని ఆ తర్వాత మా అమ్మని ఇక్కడికి పిలిచాను. నువ్వెప్పటి వరకైతే భయపడుతూ ఉంటావో అప్పటి వరకు ఈ లోకం నిన్ను భయపెడుతూనే ఉంటుంది. అందువల్లే నువ్వెవ్వరికి భయపడకు అని ధైర్యాన్ని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత సవికి కాస్త ధైర్యం వస్తుంది. దాంతో సవి, నేను ఖచ్చితంగా నకుల్ని జైలు నుంచి బయటికి తీసుకొస్తాను అని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే నకుల్ నిర్దోషి అని సవికి తెలుసు. ఆ తర్వాత రోజు సవి కమర్షియల్ లైబ్రరీకి వచ్చి
జైలు నుంచి పారిపోయిన ఖైదీలకు సంబంధించిన ఆర్టికల్స్ ని చదువుతుంది. అంటే నకుల్ని జైలు నుంచి పారిపోయేలా చేయాలని సవి ప్లాన్ చేస్తుంది. అప్పుడే సవికి మిస్టర్ పాల్ అనే బుక్ కనిపిస్తుంది. ఆ పుస్తకంలో మిస్టర్ పాల్ ఏ విధంగా జైలు నుంచి 7 సార్లు తప్పించుకొని పారిపోయాడో రాసుంటుంది. అందువల్లే సవి మిస్టర్ పాల్ రాసిన పూర్తి పుస్తకాన్ని చదువుతుంది. అంతేకాదు నకుల్ని జైలు నుంచి పారిపోయేలా చేయడానికి మిస్టర్ పాల్ సహాయం తీసుకోవాలని సవి నిర్ణయించుకొని వెంటనే మిస్టర్ పాల్ ఇంటికి వెళ్లి అతన్ని కలిసి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ మిస్టర్ పాల్ సవికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు. అందువల్ల సవి మిస్టర్ పాల్ తో ఎలాగైనా మాట్లాడి తీరాలని అక్కడే రోజంతా కూర్చుంటుంది. ఇదంతా చూసిన మిస్టర్ పాల్ సవి దగ్గరికి వచ్చి సవిని తన ఇంటి లోపలికి పిలుచుకుని వెళ్తాడు. దాంతో సవి ఆయన్ని చూసి, నేను ఒక జర్నలిస్ట్ ని, మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నా, మీరు ఏ విధంగా జైలు నుంచి పారిపోయారు అని అడుగుతుంది. అది విన్న మిస్టర్ పాల్, నేను ఇల్లీగల్ గా కొన్ని వస్తువులను అమ్ముతున్న నేరానికి 1999లో నన్ను మొట్టమొదట అరెస్ట్ చేశారు. అప్పుడు ఆ నేరానికి నాకు 3 ఏళ్లు జైలు శిక్ష పడింది. కానీ నేను 3 నెలల్లోనే అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను. ఆ తర్వాత నన్ను 2022లో అరెస్ట్ చేశారు. జైలు నుంచి పారిపోవడం అంత కష్టం కాకపోయినా కానీ పారిపోయి బయటికి వచ్చిన తర్వాత పోలీసులు కంటపడకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందుకే పారిపోయే ముందే బయటికి వెళ్ళాక మొదట ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. ఎలాగో జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయాక పోలీసులు 1 గంటలోపే అన్ని దారులను క్లోజ్ చేసి చెక్ చేయడం మొదలు పెడతారు. అందువల్ల జైలు నుంచి పారిపోయి బయటికి వచ్చాక బస్ స్టాండ్ ఇంకా రైల్వే స్టేషన్స్ కి వెళ్లకూడదు. పోలీసులు కనీసం ఆలోచించలేని విధంగా ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళాలి. ఆ తర్వాత ఎవ్వరూ నిన్ను వెతకని ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉండాలి. అలాగే పారిపోవాలంటే వాళ్ళకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలి. అవి ఫేక్ అయినా కూడా ఒరిజినల్ లాగానే కనిపించాలి అని చెప్తాడు. దానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. అలాగే పారిపోయి వేరే ప్లేస్ కు వెళ్లిన తర్వాత నీతో డబ్బుని క్యాష్ రూపంలోనే ఎక్కువగా ఉంచుకోవాలి. ఎందుకంటే రాబోయే 5 నుంచి 6 సంవత్సరాల వరకు రిలాక్స్డ్ గా లైఫ్ ని లీడ్ చేయడానికి పోలీసులు గుర్తుపట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అలా పాల్ చెప్పిందంతా విన్న సవి మిస్టర్ పాల్ ని ఫేక్ డాక్యుమెంట్స్ ని ఎక్కడ తయారు చేస్తారు అని అడుగుతుంది. అప్పుడు మిస్టర్ పాల్ సవికి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసే ప్లేస్ ఒక అడ్రస్ ఇస్తాడు. ఆ తర్వాత సవి ఇంటికి వచ్చి ఒక్కొక్కటిగా ఇంటిలో ఉన్న సామాన్లన్నిటినీ అమ్మి డబ్బును అరేంజ్ చేస్తుంది. ఆ తర్వాత సవి పాల్ ఇచ్చిన ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసే అడ్రస్ కి వెళ్లి ఒక వ్యక్తితో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయమని మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి సవిని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కి తీసుకువెళ్లి సవి నుండి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే అక్కడికి మిస్టర్ పాల్ వచ్చి సవిని ఆ రౌడీల నుంచి కాపాడతాడు. దాంతో మిస్టర్ పాల్ సవిని చూసి, నువ్వు నన్ను కలవడానికి వచ్చిన రోజే నువ్వు జర్నలిస్ట్ కాదని నేను అర్థం చేసుకున్నాను. నీకేదో పర్సనల్ సమస్య ఉంది, అందువల్ల నువ్వు నా దగ్గరికి వచ్చావు అని అంటాడు. అది విన్న సవి మిస్టర్ పాల్ తో తన భర్త నకుల్ గురించి అంతా చెప్పి, నేను జైలు లోపలికి వెళ్లి నకుల్ని అక్కడి నుంచి పారిపోయేలా చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అది విన్న మిస్టర్ పాల్, నువ్వు ఇదంతా చేయలేవు. ఎందుకంటే జైలు నుంచి పారిపోవడం, జైలు లోపలికి వెళ్లి ఒక మనిషిని పారిపోయేలా చేయడం అనేవి 2 వేరు. నువ్వు జైల్లోకి వెళ్లాలంటే ముందుగా నువ్వు ఒక క్రైమ్ చెయ్యాలి అని చెప్తాడు. అది విన్న సవి మిస్టర్ పాల్ తో, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నకుల్ని కాపాడి తీరుతాను. దానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా కోసం ఒక ఫేక్ పాస్పోర్ట్ ఇంకా గన్ని అరేంజ్ చేయండి అని అడుగుతుంది. అది విన్న పాల్ కూడా సవికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సవి తన ఇంటిని కూడా అమ్మకానికి పెడుతుంది. ఆ తర్వాత రోజు మిస్టర్ పాల్ సవిని కలవడానికి వచ్చి ఫేక్ పాస్పోర్ట్ ని ఇంకా గన్ని ఇస్తాడు. మిస్టర్ పాల్ సవిని కలవడానికి వచ్చినప్పుడల్లా తన ఫేస్ ని చేంజ్ చేసుకుని కనిపిస్తాడు. ఎందుకంటే పోలీసులు తనని గుర్తుపట్టకుండా ఉండడానికి. ఎందుకంటే మిస్టర్ పాల్ ఇప్పటికి కూడా జైలు నుంచి పరారీ అయి ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత మిస్టర్ పాల్ సవిని, ఏది ఒక్కసారి నీ కుక్కను కాల్చు అని అంటాడు. కానీ సవికి మాత్రం మూగ జీవాలను చంపే అంత ధైర్యం అస్సలు ఉండదు. ఇది చూసిన మిస్టర్ పాల్ సవితో, నకుల్ ని జైలు నుండి ప్లాన్ చేసి బయటకు తీసుకురావడం నీ వల్లయ్యే పని కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ సవి మాత్రం మిస్టర్ పాల్ మాటలను అంతగా పట్టించుకోకుండా నకుల్ని జైలు నుంచి తీసుకొచ్చే ప్లాన్ మొదలు పెడుతుంది. అలా సవి ఇంటికి వచ్చి జైలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి జైల్లో ఒక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ ద్వారానే నకుల్ని జైలు నుంచి బయటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత రోజు సవి మిస్టర్ పాల్ ని కలిసి, నేను నకుల్ని జైల్లో ఉన్న టన్నెల్ నుంచి బయటికి తీసుకొస్తా అని చెప్తుంది. ఆ మాట విన్న పాల్, జైల్లో ఉన్న టన్నెల్ ద్వారా ఇంతకు ముందు ఒక ఖైదీ పారిపోవడానికి ప్రయత్నించాడు, అందుకే ఆ టన్నెల్ ని క్లోజ్ చేశారు అని చెప్తాడు. ఆ మాట విన్న సవి మిస్టర్ పాల్ ని చూసి ఆ క్లోజ్ చేసి ఉన్న టన్నెల్ ఏరియాని డైనమైట్ గ్యాస్ తో పేల్చమని చెప్తుంది. కానీ మిస్టర్ పాల్ అలా చేయడానికి ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో సవి చాలా నిరాశపడుతుంది. అదే రోజు రాత్రి సవి తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా తనని కలవడానికి మిస్టర్ పాల్ వచ్చి తనని చూసి, నకుల్కి ఏదైనా అనారోగ్యం ఉందా అని అడుగుతాడు. అది విన్న సవి, అవును, నకుల్కి డయాబెటీస్ ఉంది అని చెప్తుంది. దాంతో పాల్ సవిని చూసి, ఒకవేళ నకుల్ డయాబెటీస్ ఎక్కువైతే అతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అప్పుడు నకుల్ని అక్కడి నుంచి తప్పించడానికి వీలవుతుంది అని ఐడియా ఇస్తాడు. ఆ మాటలు విన్న సవికి జైల్లో నకుల్ డయాబెటీస్ ని చెక్ చేయడానికి ప్రతిరోజు ఒక వ్యక్తి వస్తాడని నకుల్ తనకి చెప్పినట్లు గుర్తొస్తుంది. దాంతో ఆ తర్వాత రోజు సవి జైలు బయట నిలబడి
ఆ వ్యక్తి డయాబెటిస్ టెస్ట్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీస్ ఆఫీసర్ ఆయేషా వచ్చి సవిని చూసి, నువ్వు ఈ విధంగా జైలు బయట ఉండడం వల్ల నీ భర్త బయటికి రాడు అని చెప్తుంది. దానికి సవి ఆయేషాని చూసి, క్రైమ్ సీన్ దగ్గర ఒక బటన్ ఉంటుంది, దాన్ని మళ్ళీ బాగా వెతకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అలా సవి ఆ ఖైదీల మెడికల్ రిపోర్ట్స్ ని ఎక్కడికి తీసుకువెళ్తారో ఆ హాస్పిటల్ వ్యాన్ ని ఫాలో అయ్యి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత సవి తన ఇంటికి వస్తుంది. తన ఇంటిని కొనుక్కోవడానికి ఎటువంటి బయ్యర్ దొరకలేదు అని సవి చాలా బాధపడుతుంది. ఎందుకంటే సవి నకుల్ ఇక్కడి నుంచి పారిపోయిన తర్వాత పోలీసులు కంటపడకుండా రాబోయే 5 నుంచి 6 సంవత్సరాలు గడపడానికి డబ్బు, అది కూడా క్యాష్ రూపంలో కావాలి కాబట్టి. అలా కాకుండా కార్డ్స్ రూపంలో అయితే వాళ్ళు ఎప్పటికైనా దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. ఆ తర్వాత సవి కొంతమంది రౌడీల దగ్గరికి వెళ్లి వాళ్ళ మీద గన్ని ఏం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అడుగుతుంది. అప్పుడు ఆ రౌడీలు మనీతో నిండి ఉన్న ఒక బ్యాగ్ ని సవికి ఇస్తారు. సరిగ్గా అదే సమయంలో అవకాశం తీసుకుని ఆ రౌడీలు సవి మీద ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు సవి వాళ్ళ బారి నుంచి బయటపడడానికి ఫైరింగ్ ను మొదలు పెడుతుంది. ఆ ఫైరింగ్ వల్ల ఒక రౌడీ అయితే చనిపోతాడు, మరో రౌడీ గాయపడతాడు. అప్పుడు సవి ముందుగా ఆ డబ్బు ఉన్న బ్యాగ్ ని కారులో పెట్టుకుంటుంది. అంతేకాకుండా ఆ గాయపడిన రౌడీని తన కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ దారి మధ్యలో ఆ రౌడీ చనిపోతాడు. దాంతో సవి రోడ్డు పక్కన కార్ని ఆపి ఆ రౌడీ శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. సరిగ్గా ఇదే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సవి మిస్టర్ పాల్ ఇంటికి వస్తుంది. అప్పుడు అతను సవి ఫోన్ ని పడేసి ఒక కొత్త ఫోన్ ని తనకి ఇచ్చి కార్ ని కూడా చేంజ్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత రోజు సవి తన దగ్గర ఉన్న డబ్బుతో ముందుగా ఒక కార్ ని కొంటుంది. అంతేకాకుండా సవి తన దగ్గరున్న డబ్బుతో 3 టికెట్లు కొంటుంది. ఆ తర్వాత సవి ఇంటికి వచ్చి నకుల్ ఫేక్ రిపోర్ట్స్ ని తయారు చేస్తుంది. అదే విధంగా సవి నకుల్ ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి కావాల్సిన సాక్ష్యాలను కలెక్ట్ చేసి ఉంటుంది కదా, ఆ సాక్ష్యాలన్నిటినీ చించి డస్ట్ బిన్ లో పడేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి. ఆ తర్వాత సవి నకుల్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, మాకు కొన్ని రోజుల వరకు మీరు అస్సలు ఫోన్ చేయకండి అని అంటుంది. ఆ మాట వినగానే నకుల్ వాళ్ళ నాన్నగారు ఎందుకు అని అడుగుతాడు. అది విన్న సవి అతనికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వదు. దాంతో నకుల్ వాళ్ళ నాన్నగారు ఖచ్చితంగా సవి ఇంకా నకుల్ ఒక పెద్ద ఆపదలో ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత సవి తన ఇంట్లో ఉన్న సామాన్లన్నిటినీ ప్యాక్ చేసుకుని తన కొడుకు ఆదిని తన ఫ్రెండ్ సిమ్రిత్ దగ్గర వదిలేసి నేరుగా జైలు బయటికి వెళ్లి అక్కడ హాస్పిటల్ వ్యాన్ ని చూస్తుంది. ఆ తర్వాత సవి ఆ హాస్పిటల్ వ్యాన్ ని నేరుగా ఫాలో అవుతూ వెళ్తుంది. అలా ఆ వ్యాన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆగినప్పుడు సమయం చూసుకొని సవి ఆ వ్యాన్ లోకి వెళ్లి నకుల్ డయాబెటిక్ రిపోర్ట్స్ ని ఫేక్ డాక్యుమెంట్స్ తో చేంజ్ చేస్తుంది. మరోవైపు మిస్టర్ పాల్ హాస్పిటల్ కి వచ్చి ఫోన్ వైరింగ్ ని కట్ చేస్తాడు. ఎందుకంటే హాస్పిటల్ కి ఎవరైనా కాల్ చేస్తే కాల్ మాట్లాడకుండా ఉండాలి అని. జైల్లో ఉన్న డాక్టర్ నకుల్ రిపోర్ట్స్ ని చూసి వెంటనే అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేయమని చెప్పి హాస్పిటల్ కి కాల్ చేస్తాడు. కానీ హాస్పిటల్ కి కాల్ కనెక్ట్ అవ్వదు. అందువల్ల జైల్లో ఉన్న డాక్టర్ అర్జెంట్ గా నకుల్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేయడానికి తీసుకువెళ్తారు. ఇదంతా చూసిన సవి చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత సవి ఆ హాస్పిటల్ వ్యాన్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. మరోవైపు సవి చంపి పడేసిన రౌడీల ప్లేస్ కి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళకి సవినే ఆ రౌడీలను చంపిందని తెలుస్తుంది. దాంతో ఆ పోలీసులు ఆయేషాకి ఫోన్ చేసి సవి గురించి మొత్తం చెప్తారు. అది విన్న ఆయేషా మాత్రం వాళ్ళతో సవి అలా చేయదు, సవి చాలా అమాయకురాలు అని చెప్తుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఆయేషాతో ఒక్కసారి సవి ఇంటికి వచ్చి చెక్ చేయమని చెప్తాడు. దాంతో ఆయేషా పోలీస్ ఆఫీసర్స్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సవి ఇంటికి వెళ్లి చూడగా సవి ఇంటి వాల్స్ మీద వాళ్ళకి హాఫ్ ఆఫ్ ఎవిడెన్సెస్ దొరుకుతాయి. అప్పుడు పోలీసులు ఖచ్చితంగా సవి ఏదో తప్పు చేయబోతుంది అని అర్థం చేసుకుంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మిగతా వారిని చూసి నకుల్ ని పబ్లిక్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు అని చెప్తాడు. అప్పుడు ఆయేషా ఇంకా మిగిలిన పోలీసులు సవి కూడా అక్కడికే వెళ్ళింది అని అర్థం చేసుకుంటారు. దాంతో వెంటనే ఆయేషా హాస్పిటల్ కి బయలుదేరుతుంది. మరోవైపు సవి నకుల్ ని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి డాక్టర్ లాగా వచ్చి పోలీసుల మీద గన్ని ఏం చేసి నకుల్ ని తనతో పాటు రమ్మని చెప్తారు. కానీ నకుల్ మాత్రం సవిని చూసి ఇలా చెయ్యొద్దు, పోలీసులు మనల్ని పట్టుకుంటారు, ఇక మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు అని అంటాడు. కానీ సవి మాత్రం లేదు, నువ్వు నిర్దోషివి, నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్తాను అని చెప్తుంది. ఆ మాటలు విన నకుల్ సవితో వెళ్లడానికి ఒప్పుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి ఆయేషా అక్కడికి చేరుకుంటుంది. సవిని చూసి ఇలా చెయ్యొద్దు నువ్వు అని అంటుంది. కానీ సవి ఆయేషా మీద గన్ని ఏం చేసి తనని లిఫ్ట్ లో బంధించి నకుల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత సవి తన కొడుకుని తీసుకుని వెళ్లడానికి నేరుగా సిమ్రిత్ ఇంటికి వస్తుంది. కానీ సిమ్రిత్ తన కొడుకుని తీసుకుని జూకి వెళ్ళిందని సవికి తెలుస్తుంది. ఎందుకంటే సిమ్రిత్ కి సవి వేసిన ప్లాన్ గురించి అసలు ఏ ఐడియా ఉండదు కాబట్టి. ఆ తర్వాత సవి ఇంకా నకుల్ తన కొడుకుని తీసుకువెళ్లడానికి జూకి వెళ్తూ ఉండగా పోలీసులు ప్రతి దారిని క్లోజ్ చేసి
నకుల్ ఇంకా సవి కోసం వెతుకుతూ కనిపిస్తారు. దాంతో ఇద్దరు చాలా భయపడతారు. అప్పుడు సవి తన ఫోన్ నుండి మిస్టర్ పాల్ కి కాల్ చేసి జూ నుంచి ఆదిని తీసుకుని రండి అని చెప్తుంది. అంతేకాకుండా సవి అక్కడి నుంచి వేరే దారిలో వెళ్తుంది. మరో పక్క పోలీస్ ఆఫీసర్ ఆయేషా సవి ఇంటికి వచ్చి ఇల్లంతా సెర్చ్ చేస్తుంది. అప్పుడే ఆయేషా చెత్త డబ్బా చూస్తుంది. సవి ఆ వాల్ నుంచి తీసేసిన సాక్ష్యాలన్నీ అందులో ఉండడాన్ని ఆయేషా చూసి ఆ డస్ట్బిన్ నుంచి పేపర్స్ అన్నిటిని తీసి తనతో తీసుకెళ్తుంది. మరోవైపు నకుల్ ఇంకా సవి ఒక ప్రాంతంలో కార్ని ఆపుకొని మిస్టర్ పాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికి మిస్టర్ పాల్ సవి కొడుకు ఆదిని ఒక ఐస్ క్రీమ్ అమ్మే వ్యాన్ లో తీసుకొస్తాడు. సవి ఇంకా నకుల్ ఆదిని చూసి చాలా సంతోషపడతారు. ఆ తర్వాత మిస్టర్ పాల్ సవిని చూసి మీరిద్దరూ పోలీసులకి సరెండర్ అయిపోండి అని చెప్తాడు. కానీ అందుకు సవి ఒప్పుకోదు. దాంతో మిస్టర్ పాల్ సవి నకుల్ ఇంకా ఆదిలను ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్లడానికి సహాయం చేస్తాడు. నకుల్ సవి ఇంకా ఆదిలను ఐస్ క్రీమ్ వ్యాన్ లోకి ఎక్కించుకుని వాళ్ళ మీద ఐస్ క్రీమ్ పెడతాడు. ఆ తర్వాత పోలీసులు మిస్టర్ పాల్ వ్యాన్ ని ఆపి చెక్ చేయగా వాళ్ళకి ఏమీ దొరకదు. దాంతో పోలీసులు మిస్టర్ పాల్ వ్యాన్ ని పంపించేస్తారు. అలా సిటీ నుంచి బయటికి వచ్చాక మిస్టర్ పాల్ సవి కుటుంబాన్ని ఒక ప్లేస్ దగ్గర దించుతాడు. అంతేకాకుండా మిస్టర్ పాల్ సవిని చూసి నువ్వు ఈ పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అనగా సవి నవ్వుతుంది. సవి ఇలా చేయడం వల్ల తన భర్తను కాపాడుకోవడానికి ఏ భార్య అయినా ఎంత దూరమైనా వెళ్లగలదు అని నిరూపిస్తుంది. మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఆయేషా డస్ట్బిన్ లో నుంచి తీసిన పేపర్స్ ఇంకా ఇంట్లో దొరికిన ఎవిడెన్సెస్ ని అన్నిటినీ కలిపి చూడగా తనకి ఎయిర్పోర్ట్ నేమ్ కనిపిస్తుంది. అప్పుడు ఆయేషాకి సవి ఇంకా నకుల్లు ఆ ఎయిర్పోర్ట్ నుంచే పారిపోతున్నారని అర్థం చేసుకుని ఆయేషా తన టీంతో కలిసి సవి ఇంకా నకుల్ను పట్టుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ మొత్తం వెతుకుతుంది. కానీ వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నిజానికి సవి ఎయిర్పోర్ట్ ద్వారా కాదు, సముద్ర మార్గం ద్వారా వేరే దేశానికి వెళ్తూ ఉంటుంది. నిజానికి సవి కావాలనే తన ఇంటి వాల్స్ మీద సగం సగం ఎవిడెన్సెస్ లు అవే సగం సగం ఎయిర్పోర్ట్ నేమ్స్ ని వదిలేసి పోలీసులను పక్కదారి పట్టిస్తుంది. ఈ విషయం చివరిగా ఆయేషాకు అర్థమయ్యి ఒక హౌస్ వైఫ్ ఇలా ఎలా తన భర్తని ఇంత పెద్ద జైలు నుంచి పారిపోయేలా చేసి తీసుకువెళ్ళింది అని ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా ఆయేషా నకుల్ బాస హత్య అయిన స్పాట్ కి వచ్చి ఆ రోజు హత్య ఎలా జరుగుంటుంది అని ఇమాజిన్ చేసుకుంటుంది. అప్పుడు ఆయేషాకి నకుల్ తన బాస్ ని చంపలేదు అనే విషయం అర్థమవుతుంది. నిజానికి నకుల్ ఆ రోజు తన పని నుంచి తిరిగి వచ్చే ముందే ఎవరో తన బాస్ ని హత్య చేసి ఉంటారు. దాంతో నకుల్ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆ వ్యక్తిని ఢీ కొడతాడు. ఆ విధంగా తన బాస్ రక్తం నకుల్ కోట్ కి అంటుకుంటుంది. కానీ నకుల్ ఆ వ్యక్తి ఫేస్ చూడకుండా పొరపాటున దారికి అడ్డంగా పడి ఉన్న ఆ హత్య చేసిన వెపన్ ని నకుల్ పక్కకు తీసి పెడతాడు. అందువల్లే ఆ హత్య చేసిన వెపన్ మీద నకుల్ ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. ఇలా నిజమంతా తెలుసుకున్న తర్వాత ఆయేషా మళ్ళీ అక్కడ బటన్ ని వెతుకుతుంది. అప్పుడు ఆయేషాకి ఏ రోజు రాత్రి అయితే నకుల్ బాస్ హత్య జరిగిందో ఆ రోజు రాత్రి బాగా వర్షం పడిందనే విషయం గుర్తొస్తుంది. దాంతో ఆయేషా తన వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళని నేల మీద పోస్తుంది. అప్పుడు ఆ వాటర్ ఒక డ్రైనేజీలోకి వెళ్తూ కనిపిస్తాయి. ఇదంతా చూసిన ఆయేషా ఆ డ్రైనేజ్ ను ఓపెన్ చేసి చూడగా తనకి ఆ బటన్ దొరుకుతుంది. అప్పుడు ఆయేషా ఆ బటన్ నీళ్ల ద్వారా డ్రైనేజీలోకి వెళ్లిపోయింది. అందుకే ఆ తర్వాత రోజు క్రైమ్ సీన్ లో వాళ్ళకి ఎటువంటి ఆధారం దొరకలేదు అని తెలుస్తుంది. అంటే నకుల్ నిర్దోషి అని ప్రూవ్ అయింది. దాంతో ఆయేషా ఆ బటన్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క నకుల్ వాళ్ళ నాన్నకి ఒక పార్సల్ వస్తుంది. నిజానికి ఆ పార్సల్ సవీనే పంపుంటుంది. అందులో వీళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇంటి ఫొటోస్ ని పంపిస్తుంది. సవి నకుల్ తో కలిసి ఆఫ్రికా కంట్రీకి వెళ్తుంది. దాంతో వాళ్ళు సురక్షితంగా ఉన్నారని నకుల్ వాళ్ళ నాన్న సంతోషంగా ఫీల్ అవుతాడు. మరో పక్క మిస్టర్ పాల్ సవి మీద ఒక పుస్తకాన్ని రాస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. కానీ పోలీసులను చూసిన మిస్టర్ పాల్ కొంచెం కూడా కంగారు పడడు. అంతేకాకుండా పాల్ పోలీసులను చూసి నన్ను పట్టుకోవడానికి మీకు ఇంత సమయం పట్టిందా అంటూ పోలీసులతో కలిసి జైలుకి వెళ్లిపోతాడు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్